హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో కేవలం పాలు పంచదారతో నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఎందులో అయితే ఈ స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నె తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. దీన్ని మొక్కజొన్న పిండి అని కూడా అంటాం కదా. ఇందులోనే ఒక పావు కప్పు వరకు పాలు పోసేసుకొని ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఇన్ కేస్ ఈ ప్లేస్‌లో మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా! వెనిల్లా కస్టర్డ్ పౌడర్. ఆ పౌడర్‌ని ఒక్క 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసేయండి. ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ మొత్తం పాలలో కలిసిన తర్వాత ఇందులోకి 1 లీటర్ వరకు పచ్చి పాలను వేసుకోండి. ఇక్కడ పాలొచ్చేసి చిక్కటి పాలు వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ బర్ఫీ టేస్టీగా ఉంటుంది. ఈ పాలు కూడా వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పాలను బాగా మరిగించాలి. ఇలా పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలండి. దీని వలన మనకు స్వీట్ ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా సాఫ్ట్‌గా వస్తుంది. చూసారు కదా! పాలు ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో, ఈ టైంలో మనము కంటిన్యూగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్వీట్ ప్రిపేర్ కావడానికి మనకొక 20-25 మినిట్స్ టైం పడుతుంది. ఇలా నిదానంగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. సైడ్స్‌కి ఇలా మీగడ అంటుకుంటుంది కదా! ఒక స్పూన్‌తో లేదా గరిటెతోటి ఇదంతా కూడా చక్కగా తీసేసుకోవాలి. ఇలా మనం గరిటెతో తీసుకోవడం వలన మనకు స్వీట్ సాఫ్ట్‌గా వస్తుంది. ఈ టైంలో మనము లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఈ పాలను మంచిగా మరిగించుకోవాలి. ఈ పాలు మొత్తం దగ్గర పడుతుందండి. అప్పటి వరకు మంచిగా మరిగించాలి. పాలు ఇలా సగం మరిగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి. ఈ స్వీట్‌నెస్ మనకు కరెక్ట్‌గా సరిపోతుందండి లీటర్ పాలకి. ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ పెంచుకోవచ్చు. కానీ మనకొక చిన్న కప్పుతోటి ఒక కప్పు షుగర్ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా షుగర్ వేసిన తర్వాత కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉండండి. షుగర్ అంతా కూడా చక్కగా కరుగుతుంది. ఈ టైంలో మనం మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా సైడ్స్‌కున్న మీగడ మొత్తం కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలండి. లేదంటే మనకు మొత్తం కూడా స్వీట్ అంటుకుపోయి అంత టేస్టీగా అనిపియదు. ఈలోపు మీకొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇదే టైంలో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇన్ కేస్ మీకు ఇలాచి పొడి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. కానీ ఫ్లేవర్ బావుంటుంది. ఈ ఇలాచి పొడి పాలలో కలిసే వరకు బాగా మిక్స్ చేసేసేయండి. టేస్ట్ బ్యాలెన్స్ కావడానికి చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఇలా మనం ఏ స్వీట్‌లో అయినా ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మనము చుక్క నెయ్యి వేయకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్‌ని. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సాఫ్ట్‌గా ఉంటుందండి. చూసారు కదా! ఇప్పుడు పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. ఇలా కార్న్ ఫ్లోర్ వేయడం వలన మనకు పాలు చిక్కగా వస్తాయన్నమాట. మనం పాలు ఎంత వరకు మరిగించాలంటే వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఆలోపు మనం ఎందులో అయితే ఈ స్వీట్ వేయాలనుకుంటామో ఇలా ఒక గిన్నెకి నెయ్యి అంతా కూడా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కూడా చూసారా? ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇన్ కేస్ మీకు ఇలా పల్చగా అనిపిస్తే మరొక 2, 3 నిమిషాల వరకు పాలను బాగా మరిగించండి. మనకు చిక్కబడుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాలు మొత్తం కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఒక గంట తర్వాత నేను స్వీట్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్‌గా ఉందో. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం అచ్చం బయట పాలకోవ తింటాం కదా! అదే రుచితో చాలా రుచిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మంచి రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.